హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మేషరాశి ఫలితం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుపాట్లు ఉండవు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు పొందుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభఫలితములు పొందుతారు. వృషభ రాశి ఫలితము. ఈ రాశి వారికి ఈ మాసం ప్రారంభంలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలు పొందుతారు. మాసం మధ్యం నుండి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికి మాటికి వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నంలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములు పొందుతారు. సెప్టెంబరు నెలలో మిథున రాశి ఫలితం. ఈ మాసం మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు స్నేహితుల చొరవతో పరిష్కారం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. మాసం అంతమున జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.